ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయలేకపోతున్నారా? బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లోతు 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ ఎంత డీప్ కావాలో అలా మార్క్ చేసుకొని మన మెథడ్లో క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నెక్ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి, లేదంటే ఇలా బాక్స్ ఉంది కదా, బాక్స్లోనే డ్రా చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ ఉందనుకోండి, అపెక్స్ పాయింట్ క్రింది వైపున 2 లేదా 2.5 ఇంచెస్కి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే వస్తుంది. ఫ్రంట్ పార్ట్ పొడవు 13 ఇంచెస్, చెస్ట్ తక్కువ కాబట్టి మధ్యలో గ్యాప్ అయితే తక్కువ ఉంటుందన్నమాట. నా వైపు నుంచి 3.5 ఇంచెస్కి, చెస్ట్ తక్కువ కదా, అందువల్ల 2 వైపులా 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ పొడవు 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి నడుము లూజ్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ కోసం ఇక్కడ కూడా 1.5 ఇంచుని అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం వలన హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకున్న తర్వాత వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి 2.5 లేదా 2.5 ఇంచెస్ సరిపోతుంది. 2 వైపులా ఇలా 1 ఇంచ్కి కొంచెం క్రాస్గా మార్క్ చేసి స్టిచ్ వేశారు అంటే కప్ షేప్ రౌండ్గా వస్తుంది. లేదు మీకు షార్ప్గా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి. 2వ డాట్ కోసం 2.5, 3వ డాట్ కోసం 3.5 లేదా 3.5 తీసుకోండి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్.